బంగారం రేట్లు ఇంకెన్నాళ్ళు పెరుగుతాయి? బంగారం ధర పెరుగుతూ ఎందుకు టెన్షన్ పెడుతోంది? ధరల్లో కోత మొదలైనట్లేనా? దిగుమతులను పెంచిన తర్వాత కూడా ఈ పెళ్లిళ్ల సీజన్లో ధరలు ఎందుకు స్థిరపడలేదు? బంగారం ప్రతి భారతీయ అతివ దేహంపై ఏదో రూపమైన ఆభరణం. బంగారం లేకపోతే అదో వెలితి, ఎంత ఉన్నా ఇంకాస్త కావాలన్న ఆకాంక్ష. బంగారం ఒక సంపద, బంగారం సురక్షితమైన పెట్టుబడి, బంగారం ఒక స్టేటస్ సింబల్, బంగారం సులువుగా మోసుకెళ్లే లోహం. అందుకే బంగారానికి అంత విలువ, అంత గౌరవం. బంగారంపై నిత్యం చర్చకు అదే కారణం. అత్యంత విలువైన లోహం కావటంతో తరచూ బంగారం ధరలు హెచ్చుతగ్గుల ప్రభావం జనజీవనంపైన, వారి ఆలోచనలపైన ఉంటుంది. ధర తగ్గితే ఆహా, ధర పెరిగితే అబ్బో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా డాలర్ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. భారత్లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా కూడా రేట్స్ లో కోత పడింది. మంగళవారం ఉదయం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,25,120 రూపాయల దగ్గర ఉంది. ఈ క్రమంలో 463 రూపాయల మేర తగ్గింది. ఇది ఆశ్చర్యకర పరిణామమే అవుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 650 రూపాయలు తగ్గి 1,14,690 రూపాయల దగ్గర ఉంది. డాలర్ సూచీ ప్రస్తుతం 100 మార్కుకు పైనే కదలాడుతోంది. గత 6 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో ఇన్వెస్టర్లకు కమోడిటీ మార్కెట్పై ఆసక్తి తగ్గింది. వాస్తవానికి కమోడిటీ మార్కెట్లపై సాధారణంగా జనానికి ఆసక్తి ఉంటుంది. బంగారం ధరలు పెరగటానికి అదే కారణం అవుతుంది. సోమవారం ఉదయం తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావటంతో పెరుగుదలను సాధారణ అంశంగా కూడా పరిగణించే వీలుంటుంది. 10 గ్రాములకు 600 రూపాయలు తగ్గిన కొద్ది గంటల్లోనే 1800కు పైగా పెరిగిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బుధవారం నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మంచిది కాదు. అందుకే బంగారం డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. అప్పుడు రేట్లు కూడా తగ్గుతాయని సామాన్య జనం ఎదురు చూస్తూ ఉండగా అంత సీన్ లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ కొనుగోలుతో సంబంధం లేకుండా రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.